హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు 7కి లేచాను అనమాట. లేచిన వెంటనే బయటకు వెళ్ళి మా శివాని పిలుస్తుంది, అరుస్తుంది. సో శివాని దగ్గరికి వెళ్ళాను. సో శివాని హాయ్ చెప్తుంది అనమాట నాకు పొద్దున్నదే అరుపులతో. తర్వాత బయట చూస్తే వెదర్ చాలా కూల్గా ఉంది, చాలా అంటే చాలా కూల్గా ఉంది అసలు. అండ్ ఎక్కువ వర్షం రాలేదు, తక్కువ వర్షం రాలేదు, నార్మల్ చిన్న చినుకులు పడ్డాయి కాసేపు. అండ్ మా చెల్లి ఎక్కడికో టూర్కి వెళ్తే తెలుస్తుంది. ఆ వెదర్లో సౌండ్స్ భలే అనిపించింది అసలు. నాకు చాలా హాయిగా అనిపించింది అనమాట. తర్వాత ఇది వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. సో మబ్బుగానే ఉంది, కానీ నాకు బట్టలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకే వేసేసాను. సర్లే నైట్ కాసేపు రాని టైంలో అయినా ఆరుతుంది అన్న ఉద్దేశంతో సో ఆరేసేసాను అనమాట బట్టలు. సో అయిపోయినాక ఇవి నా బట్టలు అనమాట, మోస్ట్లీ బెడ్షీట్స్ అవి. తర్వాత ఇది మా పుంజిరాజు. మా మమ్మీ ఇది జాతరకు అమ్మవారికి మొక్కుకుని ఇంకా కొయ్యలేదన్నమాట, అట్లా వదిలేసింది. ఇది అనుగుతుంది అనమాట లోపల దాని ప్లేస్. సో ఇది చూడండి అసలు ఇక్కడ ఎంత గ్రీనరీగా ఉందో అసలు. మొక్కలు అవి పచ్చదనం చల్లగా. ఇది మా తులసి మొక్క. అండ్ మా పుంజిరాజు మా పెట్ట. ఈ మందార చెట్టు మా మమ్మీ రోజు దేవుడు పువ్వులు పెడుద్ది. సో ఎప్పుడు పువ్వు పూస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇంకా నేను బ్రష్ చేసేస్తున్నాను. బ్రష్ చేసేస్తా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట బయట అట్లా. ఇంకా నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే కలిపేసి స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెడుతున్నాను. సో రోజు ఇలాగే చేస్తాం మేము. అండ్ ఇప్పుడు నేను మటన్ కర్రీ చేస్తున్నా. ఫస్ట్ ఆయిల్ వేసాను, తర్వాత పచ్చిమిర్చి వేసాను. మళ్ళీ ఆయిల్ తక్కువ అనిపించి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసినాక ఆనియన్ పేస్ట్ వేసాను. ఆనియన్ పేస్ట్ వేసాక ఇంకొంచెంసేపు వేయాలన్నమాట ఆనియన్ పేస్ట్ బాగా. యూజువల్లీ చికెన్ మటన్ కర్రీస్ రెండు సేమ్గానే ఉంటాయి రెసిపీస్. ఇంట్లో గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ప్రాసెస్ అంతా సేమ్. అంటే మనం యూట్యూబ్లో చూస్తే మనం ఇంకా డిఫరెంట్ వెరైటీస్ చూస్తాయి, బట్ రెగ్యులర్గా ఎప్పుడు చేసే మమ్మీ చేసేవి అయితే సేమ్ ఒకలాగే ఉంటాయి. ఈజీ నాకు తెలుసు వెజ్ కన్నా నాన్ వెజ్ ఐ ఫీల్, నాకు అనిపిస్తుంది. సో ఏంటంటే ఫోన్ ఇట్లా దగ్గరకు పెట్టాను అనమాట, వేడికి మొత్తం స్క్రీన్ అంతా అట్లా అయిపోయింది. తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తే నార్మల్ అయింది. సో ఈలోగా మటన్ కొంచెం కడిగేసుకుని నాకు తగ్గ పీసెస్ కోసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం కారం పసుపు వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు గరం మసాలా మా మమ్మీ వేసింది అనమాట, అది హోమ్ మేడ్. సో గరం మసాలా వేసేసాను. వేసేసాక వాటర్ అంతా అందులో ఉన్న మాంసంలో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోవాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టేసాను అనమాట. సో ఒక 4-5 విజిల్స్ వచ్చాక మటన్ ఉడికిపోద్ది బాగా. అప్పుడు తీసేసుకుని సాల్ట్ వేసుకుని ఒకసారి టేస్ట్ చేసి మనకు సరిపోయిందో లేదో అని, కావాలంటే కొత్తిమీర వేసుకుని తినేయడమే. యమ్మీ మటన్. అంతే, చాలా ఈజీ మటన్ చికెన్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.